ఈశ్వరుడు ఆ జ్ఞానమును చెప్తాడు, తెలియజేస్తాడు, అంతవరకే చేస్తాడు. మనమేం చేయాలి? మన మనస్సును సంస్కరించుకొని అలా మారాల్సింది నేనే మారాలి. అంటే నా మనస్సులో ఉన్నటువంటి దుష్ట సంస్కారాలు ఏమున్నాయో ఆ దుష్ట సంస్కారాలను దూరంగా పెట్టి ఈశ్వర భావనలోకి నేనే వెళ్ళాలి. అంతేగాని ఈశ్వరుడు నన్ను తీసుకొని పోతాడు, లేదా దేవుడు నాకు ఆ స్థితిని ఇస్తాడు, దేవుడు నన్ను అట్లా తీసుకుపోతాడు, ఇదంతా తప్పు. దేవుడు తీసుకుపోయేది ఉండదు. ఏదేదో చెప్తుంటారు, వేరెవరు చెప్తుంటారు, అవన్నీ మీరు నమ్మాల్సిన అవసరం లేదు. అవన్నీ మీరు నమ్మితే మీరు ఇంకా అలాగే ఉంటారు. నేను చెప్పే విధానములు మీరు ఉండి చూడండి, మీకే అనుభవం వస్తుంది. మనంతటా మనమేం చేయాలంటే మనలో ఉండేటువంటి సంస్కారములను మనమే దూరం పెట్టి గుర్తించాలి, దాన్ని దూరం పెట్టాలి. ఏది గొప్పదని తెలుస్తుందో దాన్ని పట్టుకోవాలి, దాన్ని పట్టుకొని పైకి పోవాలి. నువ్వు ఏదైతే ఆ స్థితికి అడ్డంకిగా ఉన్నదో దాన్ని విడిచిపెట్టాలి. శాస్త్రం ఏం చెప్పిందంటే, ఒకతను చెట్టును ఎక్కదలుచుకున్నాడు. చెట్టును ఎక్కాలంటే ఏం చేయాలి? కొమ్మలు ఉంటాయి. మొట్టమొదటి ఏం చేస్తాడు? ఒక కొమ్మను పట్టుకుంటాడు, ఎక్కుతాడు. ఒక కొమ్మను పట్టుకొని ఎక్కినప్పుడు కాళ్ళు ఒక జాగాలో పెట్టి ఉంటాడు, చేత్తో కొమ్మను పట్టుకొని ఉంటాడు. ఇప్పుడేం చేయాలి? ఈ చెయ్యిని పై కొమ్మను పట్టుకోవాలి. అంటే ఇప్పుడు పట్టుకోండే కొమ్మను విడిచిపెట్టి పై కొమ్మను పట్టుకోవాలి. కాలుతో ఇంతకు ముందు పెట్టుకోనున్నటువంటి కాలు పెట్టిన ప్రదేశాన్ని విడిచిపెట్టి ఇంతవరకు కొమ్మను పట్టుకొని ఉన్నవే నువ్వు చేతిని అక్కడ కాలు పెట్టి నువ్వు పైకి వెళ్ళాలి. అంటే ఇప్పుడు కాలుతో ఏం చేసావు? నువ్వు పట్టుకున్నటువంటి దాన్ని కిందికి విడిచిపెట్టి నువ్వే పైకి ఎక్కబడ్డావు. పై కొమ్మను నువ్వే పట్టుకున్నావు. కొమ్మలు ఆల్రెడీ ఉన్నాయి, అక్కడ కొమ్మలు ఆల్రెడీ ఉన్నాయి, లేకుండా ఏమీ లేదు కొమ్మలు. అంటే అలా ఉన్నటువంటి కొమ్మలను నువ్వే అందబుచ్చుకొని నువ్వే పైకి ఎగబరకాలి. అంతేగాని దేవుడొచ్చి నన్ను తీసుకుపోయి అక్కడ పెడతాడనేటువంటిది అది జరగని పని. దేవుడు చేసే పని ఏంటంటే, భగవద్గీతలో మీరు చెప్పండి, మీకు తెలుసు అందరికీ కూడా, భగవద్గీతలో భగవంతుడు భగవద్గీత అంతా చెప్పిన తరువాత యయిమం పరమం గుహ్యం మద్భక్తే స్వభిదాస్యతి భక్తిం మయి పరాం యయిమం పరమం గుహ్యం మద్భక్తే స్వభిదాస్యతి యథేచ్ఛసి తథా కురు. ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం మయా విమృశ్యైత దశేషేన యథేచ్ఛసి తథా కురు. భగవంతుడు ఏమన్నాడంటే 18వ అధ్యాయంలో 63వ శ్లోకం చెప్తున్నాడు, ఇతి తే జ్ఞానమాఖ్యాతం. ఇంతవరకు నీకు నేను ఏది చెప్పాలనో నువ్వు, ఎందుకంటే యత్ శ్రేయస్య అనిశ్చితం బృహితన్మిని నువ్వు అడిగావో దానిని ఉద్దేశించి నేనేం చేశానంటే జ్ఞానమును ఇది నేను ఇంతవరకు చెప్పింది జ్ఞానం చెప్పినాను. జ్ఞానం ఆఖ్యాతం, నేను నీకు జ్ఞానమును వివరించి చెప్పినాను. గుహ్యాత్ గుహ్యతరం చెప్పింది నేను ఎటువంటిది? రహస్యాతి రహస్యమైనటువంటి దాన్ని నీకు నేను చెప్పినాను. విమృశ్యైత దశేషేన, అశేషంగా చెప్పినాను. ఎటువంటిది? ఇది చాలా గొప్పదైనటువంటి దానిని, తెలుసుకున్నటకు సాధ్యము కానటువంటి దానిని నీకు తెలుసుకునేటట్లుగా నేను తెలియచెప్పినాను. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, నేను చెప్పాల్సింది నీకు చెప్పినా, నీకు నేను చెప్పినాను. ఇప్పుడు నీవు యథేచ్ఛసి తథాకు, నీకు ఎలా ఇష్టం అనిపిస్తే, నీకు యుద్ధము చేయాలనిపిస్తే యుద్ధం చెయ్యి,
యుద్ధము చేయకూడదని అనిపిస్తే యుద్ధం చేయకుండా కూడా నిలిపేసుకో, నాకేం అభ్యంతరం లేదని అన్నాడు పరమాత్మ. అంతేగాని భగవంతుడు వచ్చి నీ దగ్గర యుద్ధము చేపిస్తాను అని చెప్పి యుద్ధం చేయించలేదు. బాగా గుర్తించండి. అదేవిధంగానే మోక్షాన్ని కూడా అర్జునుడు అడిగినటువంటి దానికి నేను నీకు మోక్షాన్ని ఇచ్చేస్తున్నానయ్యా, నీకేం ఇబ్బంది లేదు, నువ్వు యుద్ధం చేయి అనే మాట అని ఉండొచ్చు. కానీ అట్లా అనలేదు భగవంతుడు. ఎందుకు అనలేదు? భగవంతుడు ఇక్కడ చెప్పడం వరకే ఉంటుంది. గ్రహించాల్సింది నేనే, గ్రహించిన తర్వాత ఆచరించాల్సింది నేనే. నా ప్రారబ్ధాన్ని అనుసరించి నాకు ఎలా ఎలా ఉన్నాయో వాటిని అనుభవించి వాటిని అధిగమించాల్సింది నేనే. మోక్షమును పొందాల్సింది కూడా నేనే. భగవంతుడు ఏమీ సంబంధం లేదు. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. నాదత్తే కస్యచిత్ పాపం, నాకు ఈ పనులన్నింటినీ చేసేదాంట్లో నాకేం సంబంధం లేదయ్యా. నాకు వీళ్ళందరూ చేసే పాపాలతో సంబంధం లేదు, వీళ్ళు చేసే పుణ్యంతో సంబంధం లేదు. వాళ్ళను అలా చేయమని నేను చెప్పను, ఇలా చేయమని నేను చెప్పను. ఎవడెవడు చేసుకునింది వాడే అనుభవించుకుంటాడు, నాకేం సంబంధం లేదు అని భగవంతుడు చెప్పాడు. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మోక్షం పొందాలనంటే నా ప్రయత్నంతో నేను పొందాలా, లేకపోతే దేవుడు పొందిస్తాడా? దేవుడు చేసే పని ఒకటే, ఆత్మజ్ఞానమును అందిస్తాడు. అది కూడా నువ్వు ఆత్మజ్ఞానం కావాలని అనుకుంటే నీకు ఆత్మజ్ఞానం చెప్పే వాళ్ళ దగ్గరికి దారి చూపిస్తాడు. అంతేగాని దేవుడు వచ్చి నీ దగ్గరికి డైరెక్ట్గా వచ్చి చేసేదంటూ ఏమీ ఉండదు. బాగా బాగా గుర్తించండి, బాగా గుర్తించాలని చెప్తున్నాను నేను. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? నేనే గుర్తించాలా, నేనే మారాలా. నేను గుర్తించి నేను మారాలనే కానీ నేను గుర్తించకుండా ఎవరో చెప్పినారని చెప్పి నేను మారినాను అనుకోండి, అది స్థిరముగా నిలవదు. అట్లయితే వేరే వాళ్ళు చెప్పిందని నేను వినాల్సిన లేదు. అట్లా కాదు, నువ్వు జిజ్ఞాసువై తెలుసుకోవాలనే భావనతో వెళ్ళి శ్రవణం చెయ్యి. శ్రవణం చేసిన దాన్ని నువ్వు మళ్ళా మననం చెయ్యి. ఇది సత్యమవునా కాదా, ఆయన చెప్తా ఉండేదాన్ని నేను నమ్మలనా, ఆయన చెప్తా ఉండేదాన్ని నేను ప్రమాణంగా స్వీకరించాలనా వద్దా. నువ్వు కూడా కొద్దిగా శాస్త్రం, నీకు కూడా బుద్ధి జ్ఞానం ఉంది, ఆ శాస్త్రాన్ని గురించి నువ్వు కూడా కొద్దిగా వెరిఫై చెయ్యి. ఒకవేళ నాకు శాస్త్రాన్ని గురించి వెరిఫై చేసేటువంటి పరిస్థితి లేదని అనుకున్నావు అనుకో, కూర్చొని బాగా బాగా ఏకాగ్రమైనటువంటి స్థితితో నువ్వు కూడా కొద్దిగా ఆలోచన చెయ్యి. నీకే అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు కూడా ఆత్మస్వరూపమే, నీ బుద్ధి కూడా సూక్ష్మమైనటువంటిదే. నువ్వు ఆలోచన చేస్తే నీకు కూడా ఆ సామర్థ్యం అనేటువంటిది ఉంది. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు భగవంతుని యొక్క తత్వమును తెలుసుకునుట, అది నేనే చేయాలి. తెలుసుకున్న తర్వాత ఆచరించాల్సింది నేనే చేయాలి. ఏది పట్టుకోవాలనో నేను దాన్ని పట్టుకోవాలి, ఏది విడిచిపెట్టాలనో అది నేనే విడిచిపెట్టాలి. మా సాయంకాలం క్లాస్లో కూడా అదే జరిగింది, అదే చెప్పాను నేను కూడా. దేవునికి పూజ చేస్తున్నాం, దేవునికి పూజ చేస్తాను కాదని నేను చెప్పట్లేదు, వద్దని నేను చెప్పట్లేదు. ఎంతకాలం దేవుణ్ణి విగ్రహంలో చూస్తావా, ఈ స్వరూపంగా చూస్తావా? ఈ స్వరూపంగా చూసినప్పుడు ఆ ఉండేటువంటి దానంతా ఈశ్వర భావనతో నువ్వు చూడు. అప్పుడు నువ్వు అక్కడ ఉండే పుష్పాలను తీసుకొని వచ్చి ఈ విగ్రహానికి పెట్టినంత మాత్రాన ఆడ నిజమైన భక్తి ఏం కాదు. దీనికంటే అక్కడ ఉండేటువంటి పుష్పాన్ని అలాగే చూస్తూ ఈశ్వర వైభవముగా మనం గుర్తించగలిగితే అదే మనం ఈశ్వరుని యొక్క తత్వాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళుచున్నట్లుగా స్పష్టమవుతుంది. మన మనసుకే అది తెలుస్తూ వస్తుంది. నేను ఆ పుష్పాలు కోయలేదండి, వేరే వాళ్ళు వచ్చి పుష్పాలు కోసేస్తున్నారండి. కోసుకొనిలే, మనకు అవసరం లేదు. అది అతనికి సంబంధించినటువంటి అంశం. నేను పరిపక్వత చెందుతున్నానా లేదా అనేటువంటి స్థితి నేను తెలుసుకొని అక్కడ మనం చేయాలి. అదేవిధంగానే ఇది ఆల్రెడీ కర్మయోగంలోనే వచ్చేసింది. నిషిద్ధ కర్మలను విడిచిపెట్టాలనా లేదా, నేను మాంసాహారాన్ని విడిచిపెట్టాలనా లేదా. ఏం దేవుడు వచ్చి ఏమైనా నువ్వు మాంసాహారం తింటే ఏమైనా ఆయన ఏమైనా మైలు పడతాడా? మాంసాహారం తిని దేవస్థానానికి వినామని అనుకోండి, దేవుడు మైలు పడతాడు, నువ్వు మైలు పడతావా? దేవుడు మైలుపడ్డు, నువ్వు మైలుపడవు. అసలు రమణ మహర్షులు వారు చెప్పారట. రమణ మహర్షులు వారు ఎవరో ఒక అమ్మగారు స్వామీజీ దగ్గరికి వచ్చేదాని కొరకు ఏదో కొద్దిగా ఇబ్బంది పడి
డేట్ అయింది స్వామి, నేను ఇప్పుడు రాలేకపోయినాను 3 రోజులు అనేదో అంటే, డేట్ ఎవరికి అయ్యింది? శరీరానికి అయ్యింది. నువ్వు ఆత్మస్వరూపం కదా, ఆత్మస్వరూపంగా ఉన్నప్పుడు ఆత్మస్వరూపంగా వచ్చేదానికి దానికి మైలు ఎక్కడుంది అని స్వామీజీ అన్నట్లుగా మనకు గ్రంథాల్లో కనిపిస్తూ ఉంది. అంటే అప్పుడు ఏంటది? ఆలోచన చేయండి. ఆత్మస్వరూపానికి మైల లేదు, మైల లేకుండా నువ్వు ఆత్మస్వరూపంతో నువ్వు ఆత్మతత్వాన్ని తెలుసుకునేదానికి ఎప్పుడైనా సరే దానికి ఎటువంటి నియమ నిబంధనలే లేవు. ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేదానికి ఇవన్నీ కట్టుకథలుగా కల్పించుకున్నటువంటిది. అట్లయితే నేను మాంసాహారం తిని వస్తాను స్వామి. మాంసాహారం అనేటువంటిది నిషిద్ధ కర్మ. నిషిద్ధ కర్మను నువ్వు విడిచిపెట్టాలనే కానీ నేను తినేసి వస్తానంటే నువ్వు తినేసి వచ్చుకోవచ్చు, తప్పేమీ లేదు. తినేసి వచ్చుకున్నా దాని ఫలితము దానిది వస్తుంది, దీని ఫలితం దీనిది వస్తుంది. నేను మాంసాహారం తిన్నానని అసలు శాస్త్రానికి రాలేదని అనుకోండి, శాస్త్ర విచారణకి రాలేదని అనుకోండి, శాస్త్ర విచారణ ద్వారా కలిగేటువంటి పుణ్యం పోయింది, ఈ మాంసభక్షణ వలన చేసినటువంటి అది మాత్రం వచ్చిపడింది. మాంసభక్షణ చేసినా శాస్త్ర విచారణ కూడా వచ్చినావు అని అనుకోండి, శాస్త్ర విచారణ ద్వారా కొన్ని విషయాలు పడుతాయి, మాంసభక్షణ చేసినటువంటి యొక్క దాని ప్రభావం కూడా వచ్చి పడుతుంది. అయితే శాస్త్ర జ్ఞానం యొక్క ప్రభావం చేత ఈ మాంసభక్షణ చేయడం అది అంత మంచి పద్ధతి కాదేమో అనేటట్లుగా మనస్సుకు పరిపక్వత రావచ్చు, వచ్చి క్రమంగా ఆ మాంసభక్షణకు దూరం అయ్యే పరిస్థితి జరగవచ్చు. కాబట్టి మనంతట మనమే మార్పుని తెచ్చుకోవాలి. ఉద్ధరేది ఆత్మనాత్మనం, మనలను మనమే ఉద్ధరించుకోవాలి, కానీ వేరే వాడు ఉద్ధరించడం అనేటువంటిది జరగదు. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే సర్వమునందు ఉన్నటువంటిది ఈశ్వరుడు. కేవలం విగ్రహంలోనో లేదా గుడిలోనో లేకపోతే దేవుని రూములోనో లేకపోతే చేతికి కట్టుకుండే అవేంటో కాశీదారాలు వాటిల్లోనో లేకపోతే మనం పెట్టుకునేటువంటి బొట్టులోనో జుట్టులోనో వేసుకునే అలంకారములోనో దీంట్లో మాత్రమే భగవంతుడు అని అనుకోవద్దు. అవి కొన్ని ఆచారాలు, కొన్ని పాటించుట, అంతేగాని అవి పాటించినంత మాత్రాన వాడు భక్తుడైపోడు, ఇవి పాటించకుండా ఉన్నంత మాత్రాన వాడు భక్తుడు కాకుండా పోడు. ఈశ్వరుణ్ణి ఎవడైతే చాలా స్పష్టంగా తెలుసుకుంటాడో, ఈ సర్వము ఈశ్వరమయమే అనేటువంటిది ఎవడి మనస్సు అయితే దృఢమవుతుందో వాడు మాత్రమే ఈశ్వరుని యొక్క తత్వముని తెలిసినవాడు. అప్పుడు వాడు ఎలా వ్యవహారం చేస్తాడు? ఈశ్వర భావన ఎవరికైతే తెలుస్తుందో వాడికి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ శరీరము కూడా ఈశ్వరునిలో భాగమే. ఈ శరీరం కూడా అంటే నా శరీరం కూడా ఈశ్వరునిలో భాగమే. అప్పుడు నేనెవరునంటే ఈ శరీరం కాదు, నేను ఈశ్వరుడు అనే భావన దృఢమవుతూ వస్తుంది. అప్పుడు ఈశ్వరుడు నేనే ఈశ్వరుడు అనేటువంటి భావన దృఢమవుతుంది. అలా దృఢమైనటువంటి వాడికి ఈ సకల ప్రాణుల యందు కలిగేటువంటి భావన ఏది ఉన్నదో అది ప్రేమ. అదండి నిజమైన ప్రేమ అంటే. అంతేగాని ప్రేమ అంటే ఆ సినిమాల్లో చూసి నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు లేవు, ఇట్లాంటి పాటలు అవి కాదు ప్రేమ అంటే. తర్వాత భక్తి అంటే ఏదో తన్మయత్వంతో కూర్చొని ఉండిపోవడం భక్తి కాదు. తర్వాత వీళ్ళు రాజసికంగా ఏం చేస్తారంటే శూలాలు గుచ్చుకుంటారు. ఈ పక్క గుచ్చుకొని ఈ పక్క నుంచి వచ్చేసి ఉంటుంది. ఒకసారి 4 గుచ్చుకుంటారు శూలాలు గుచ్చుకొని. ఇంకా ఈ పక్క అయితే ఈ కుప్పంలో ఆ పక్క తమిళనాడులో ఈ పరిస్థితి ఎట్లుంటుందంటే ఈ ట్రాలీలు ఉంటాయి, ట్రాలీకి దానికి హుక్కులు ఉంటాయి. ఆ హుక్కులు ఏం చేస్తారంటే వీడి వీపుకి తగిలించేసి ఆ హుక్కుతో పైకి లేపుతారండి. వీపుకి తగిలించేశాడు, ఆ హుక్కుతో పైకి లేపి ఇది ఉంటుంది చూడండి, దాన్ని ఏమంటారు, బిల్డేజర్ లాగా ఉంటుంది, దాన్ని ఏదో ఈ వెయిట్ లిఫ్ట్స్ అంతా చేస్తుంటారు చూడండి, దానికి తగిలించేసి
వీడు దానికి పట్టుకొని దాంతో కొండను అది ఎక్కుతూ పోతుంటే వాడు పైన ఇట్లా ఎలాడుతూ ఉంటాడు. ఇదంతా భక్తి అని వీడు భ్రమపడుతున్నాడు. ఇదంతా రాజసిక తామసికమైనటువంటి భక్తులు. నిజమైన భక్తులు నిజమైన భక్తి కాదు. నిజమైన భక్తి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే సాత్వికంగా ఉంటుంది, చాలా సున్నితంగా ఉంటుంది, అందరితోనూ ప్రేమ వ్యవహారం చేస్తాడు. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి. సర్వమునందు తనను చూస్తాడు, తనను సర్వమునందు చూస్తాడు. చూడండి ఎలా ఉంటుంది ఇది ప్రేమ కిందకు వస్తుంది, అది భక్తి అవుతుంది. అంతేగాని మనోళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు ఏంటంటే శరీరం మీద ఉంటే ఇది శారీరక ప్రేమని, దేవుని మీద ఉంటే కన్నా అది భక్తి అని అంటుంటారు. తప్పు. మీరు ఈ మాటలు విని ఉంటారు కాబట్టి, నేను ఇట్లాంటి మాటలు విని ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. అదంతా తప్పు. మీరు పిల్లల మీద చూపిస్తూ ఉండేటువంటి ప్రేమ ఏది ఉందో అది మోహపు ప్రేమ, అది మోహమును మీరు ప్రేమ అని మీరు భ్రమిస్తున్నారు. అది అజ్ఞానము చేత మీకు అలా ఏర్పడినటువంటిది. మీరు శరీరాన్ని దేన్నైనా కానివ్వండి, శరీరాన్ని ఇష్టపడుతూ దానిని ప్రేమ అని అనుకుంటూ ఉంటే అది తామసికమైనటువంటి మోహావేశముతో కూడినటువంటి అజ్ఞాన ఆవేశమైనటువంటి భ్రమ. అది ప్రేమ కాదు, భక్తి అంతకున్నా కాదు. కాబట్టి బాగా గుర్తించండి, ఏదైనా కావచ్చు అది శరీర రూపంగా ఉన్నటువంటిది ఈశ్వరుని యొక్క తత్వమే. శరీర రూపంగా ఉన్నటువంటిది ఈశ్వరుని తత్వమే. ఈశ్వరుని కంటే భిన్నముగా కించిత్తు కూడా లేదు. భగవద్గీతను తీసుకో, నువ్వు ఏదైనా మాట్లాడండి, నువ్వు ఏదైనా చెయ్యండి, నువ్వు చేసేదానికి, నువ్వు గుడికి పోవాలన్నా, తీర్థయాత్రలు పోవాలన్నా, కుంభమేళాకు పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా భగవద్గీతలో చెప్పిందా? చాలు, ఒక్కటే. భగవద్గీతలో చెప్పింది నేను చేస్తున్నాను, చెయ్యి. నువ్వు దానికి ఇంకా అడ్డే లేదు. నీకు నీ వాళ్ళు ఎవరో చెప్పినారు, వాళ్ళు చెప్పినారు, వీళ్ళు చెప్పినారు, ఆ స్వామి చెప్పినాడు, అయ్యా ఆ స్వామి కాదు ఇంకొక స్వామి చెప్పని కాక భగవద్గీతలో ఉందా? ఒక్కటే మాట, భగవద్గీతలో ఉంది. నీకు వేరే స్వామితో నీకు పనే లేదు, వేరే స్వామితో నీకు పనే లేదు. నువ్వు భగవద్గీతలో ఉంది, నువ్వు దాన్ని ఆ ప్రకారంగా ఫాలో అయిపోవచ్చు. దాంట్లో దానికి వెన్ను తిరిగాల్సిన పనే లేదు. స్వామీజీ భగవద్గీత కంటే వేరుగా చెప్పినాడు, ఆ స్వామికి తెలియదు. ఒకవేళ నీకు డౌట్ వచ్చిందని అనుకో, భగవద్గీతనే చూపించి ఆయన చెప్పాడు అనుకో, అరే దీంట్లో అర్థం ఇట్లా ఉందే, అక్కడ అలా ఉందే, ఆయన అలా చెప్తున్నాడే అనేటువంటి స్థితి నీకు అనిపిస్తే అప్పుడు భగవద్గీతను నిజముగా తెలిసినటువంటి వాడు. కొన్ని రెఫరెన్సెస్ తీసుకో. ఎవరెవరు నీకు ఆదర్శం? అక్కడ శంకరాచార్య స్వాముల వారు, వివేకానంద స్వాముల వారు, ఇప్పుడు ఈ కాలంలో మనకున్నటువంటి విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు, ఇంకా మళ్ళీ రామతీర్థ స్వామిని ఒకరున్నారు, వారిది ఇంగ్లీష్లో ఉంటాయి. రామతీర్థ స్వాముల వారు, అఖండానందగిరి స్వాముల వారు, వారిది కూడా ఇంగ్లీష్లో ఉంటాయి. వాళ్ళ పేర్లు మనమైతే వినలేదు, నేను కూడా కొత్తగా విన్నాను. రామతీర్థ, అఖండానందగిరి ఇట్లాంటి మహానుభావులందరూ ఉన్నటువంటి వాళ్ళందరి పేర్లు కూడా, ఇంకా ఇట్లాంటివి చాలా పేర్లు చెప్తుంటారు. ఇట్లాంటి వాళ్ళను మనకు తెలిసినటువంటి లాంగ్వేజ్లో మనకు కావాలనుకున్నప్పుడు మనకు కావాల్సినటువంటి మన దగ్గరగా ఉండేటువంటిది విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు. గీతా మకరందం ఉంది, గీతా మకరందంలో ఉందా చూడు, వెరిఫై చెయ్యి. ఉంది, ఓకే, నువ్వు దీని ప్రకారం పో. ఆ స్వామి ఏదో చెప్పినాడు, ఆ స్వామి చెప్పిందని వారుగా తీసేయి. ఇలా పట్టుకొని మనము ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అంతేగాని ఎవరు చెప్పిన దాన్నంతటినీ మనము నమ్మాల్సిన అవసరం లేదు, ఆచరించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎంతటి గొప్ప స్వామన్నా అయిపోవచ్చు కాకండి,
ఎంతటి గొప్ప స్వామి. ఇక్కడ ఉదాహరణకు ఒకటి చెప్తానండి. గీతా జయంతి, భగవద్గీత జయంతి, శ్రీమద్ భగవద్గీత. గీత తాకు దీర్ఘం వస్తుందండి. ఇక్కడ చూడండి, కనిపిస్తూ ఉందని అనుకుంటే నేను భగవద్గీత తాకు దీర్ఘం ఉంది కదా, నేను తాకు దీర్ఘం పెట్టి శ్రీమద్ భగవద్గీత అని నేను పెట్టి ఆ బ్యానర్స్ తయారు చేసే దాంట్లో తయారు చేశాను. వేరే వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు తాకు దీర్ఘం ఉంది, తాకు దీర్ఘం పెట్టకూడదండి, మీరు దాన్ని తీసేయండి అని అన్నారు. నేను అన్నాను, ఎందుకు తీసేయాలని అన్నాను. భగవద్గీత అంటారు కానీ భగవద్గీత అని ఎందుకు అంటారండి? భగవద్గీత అని అనరు, తీసేయండి మీరు అంది అన్నారు. నేనేమన్నానంటే, శ్రీమద్ భగవద్గీత. భగవద్గీత అనేటువంటిది స్త్రీలింగ శబ్దము. స్త్రీలింగ శబ్దం వచ్చినప్పుడు ఆకారాంతకం వస్తుంది, అంటే లాస్ట్లో వచ్చేటప్పుడు ఆకారాంతం వస్తుంది, కానీ అకారముతో రాదది. ఇది స్త్రీలింగ శబ్దంతో చెప్పబడింది కాబట్టి విద్య. విద్య అనేటువంటిది కూడా స్త్రీలింగ శబ్దము. దానికి స్త్రీలింగ శబ్దం వచ్చినప్పుడు దీర్ఘం వస్తుంది అందని అన్నాను. వాళ్ళు ఏం చేశారంటే, నేను ఏ మాట అంటే, వాళ్ళు శ్రీమద్ భగవద్గీత అని వాళ్ళు ప్రింట్ చేసుకోండి దాన్ని ఫోటో పెట్టారు. నేనేం చేశానంటే, నేను పెట్టాను, నేను దీని ఫోటో తీసి పెట్టాను. ఇది కాకుండా పూజ్య తత్వవిధానంద సరస్వతి స్వాముల వారు రాసినటువంటి గీతా ప్రకాశం దానిని పెట్టాను, అంటే వ్యాసాశ్రమం వాళ్ళది పెట్టాను. తర్వాత తత్వవిధానంద సరస్వతి స్వాముల వారు చెప్పిన దాన్ని పెట్టాను. అంతేకాకుండా మధుసూదన సరస్వతి స్వాముల వారు చెప్పిన దాన్ని పెట్టాను. ఇంకా రామకృష్ణ మఠం వాళ్ళది. ఇవన్నింటిని కొన్నింటిని నేను రామకృష్ణ మఠం వాళ్ళు కూడా పెట్టారులేండి, దీర్ఘం పెట్టారు. వీటన్నింటినీ నేను బేస్ చేసి ఈ 4 ఫోటోలు పెట్టాను. ఇప్పుడు నీ దాన్ని పట్టుకోవాలా, నేను దీన్ని పట్టుకోవాలన్నా చెప్పు, నాకేం చేయమంటావు? నన్ను సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే నేను చెప్పిందే ఇదే కరెక్ట్ అనే రూట్లో వాళ్ళు పట్టుకొని ఉంటే వాళ్ళని ఎవరు బాగుపరచగలరు? అది జరగని పని. అది గుర్తించండి. గుర్తించి ఏం చేయాలి? మనమే మారాలి. ఇది భక్తిని గురించి చెప్తున్నటువంటి విషయం అండి. ఇక్కడ అంటే భగవంతుని గురించి తెలుసుకున్నట అంటే నేను దేవుని దగ్గరికి పోతేనే భక్తి ఉన్నట్లని అనుకుంటారు కొంతమంది. నువ్వు ఎక్కడ ఉన్నా, ఎలా చేస్తూ ఉన్నా, నువ్వు నీ యొక్క కర్తవ్యము, నువ్వు బ్రాహ్మణుడు కావచ్చు, క్షత్రియుడు కావచ్చు, వైశ్యుడు కావచ్చు, శూద్రుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దాంట్లో మళ్ళీ వీళ్ళు వచ్చేసి వేరే ముస్లింలని, ఇంకా క్రీస్తులని, వాళ్ళు వేరు గీరంతా ఏమీ లేదు. ఇక్కడ వచ్చేసి గుణప్రధానంగా చెప్పినటువంటిదే కాదు, పుట్టుక ప్రధానంగా చెప్పినటువంటిది కాదు కులం. పుట్టుక ప్రధానం అనేటువంటిది భగవద్గీతలో లేదు. ఛాందోగ్యోపనిషత్తులో 6వ అధ్యాయము సద్విద్య విచారణ జరగడం జరుగుతుంది. దాంట్లో ఒక మహర్షి తన కుమారుని ఉద్దేశించి ఏమంటాడంటే, ఆ కుమారుడు శ్వేతకేతువు, తండ్రేమో ఆరుణి. తండ్రి అంటాడు, ఈ శ్వేతకేతువు వీడు విద్యాభ్యాసం చేయట్లే, 14 సంవత్సరాలు పైబడిపోయినాయి. వాడికి ఉపనయన సంస్కారం చేద్దామంటే కూడా వాడు వినడంలే మాటలు. అట్లాంటి ఉద్దేశించి ఏమంటాడంటే, మేమందరూ బ్రాహ్మణులైనాము, నువ్వు బ్రాహ్మణ బంధువు కావద్దు నాయనా అని అంటాడు. బ్రాహ్మణ బంధువు కావద్దు అని అంటే అర్థం ఏంటంటే, ఇక్కడికి ఇదే కుప్పంలో నేను ఇంతకుముందు ఉన్నప్పుడు శృంగేరి పీఠం నుంచి ఒక స్వామీజీ వచ్చారు ఇక్కడికి శివాలయానికి. ఆ శివాలయంలో స్వామీజీ వచ్చినప్పుడు వేరే ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, స్వామీజీ మా తండ్రి గారు వ్యాకరణం నేర్చుకున్నారు, వ్యాకరణంలో పండితుడు. వాళ్ళ తండ్రి గారు
వేదమును అధ్యయనం చేసినారు, వాళ్ళ తండ్రి గారు వేదాంతమును అధ్యయనం చేసినారు. నువ్వేం చేసినావయ్యా? నేనేం అధ్యయనం చేయలేదు స్వామీజీ, వాళ్ళందరూ ఇంతటి గొప్పవాళ్ళు స్వామీజీ, నేను ఆ వంశంలో ఉన్నాను స్వామి అని చెప్పుకున్నాడు అతను. ఇప్పుడు చూడండి, వాళ్ళు అధ్యయనం చేసినారు కాబట్టి వాళ్ళు బ్రాహ్మణులు అయినారు. వీడు అధ్యయనం చేయలేదు కాబట్టి బ్రాహ్మణ